Navya Symphony is a gated community. Yeah. So gated communities అందరూ చాలా మంది ఇష్టపడుతున్నారు ఇప్పుడు బికాస్ ఫర్ సేఫ్టీ అండ్ ఫర్ ప్రైవసీ ఆల్సో బికాస్ లేకపోతే చాలా బిజీగా ఒకళ్ళ ఇదివరకు ఎలా ఉండేది అంటే చాలా బిజీ సిటీస్లో ఒకళ్ళు డోర్ కిటికీ తెరవంగానే పక్క వాళ్ళు కనిపించేస్తారు అంత దగ్గరగా ఉండేవి. రెండోది బయట నుంచి ఎవరెవరు వచ్చేస్తారో తెలియదు. సో టెల్ us about this gated community. ఏమేమి స్పెషల్ బెనిఫిట్స్ ఇస్తున్నారు, ఫీచర్స్ ఉన్నాయి? మనం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఏరియాలో సీసీ కెమెరాస్ పెడుతున్నాం అండ్ వాటర్ సాఫ్ట్నర్ కూడా పెడుతున్నాం మనం అండ్ రెయిన్ వాటర్ హార్వెస్ట్ కూడా పెడుతున్నాం అండ్ ఇంకా వచ్చేసి స్విమ్మింగ్ పూల్, యోగా అండ్ జిమ్ అండ్ మల్టీపర్పస్ హాల్ ఇవన్నీ కూడా మనం ఇస్తున్నాం ఇందులో. సో అన్నీ ఒక దాదాపు ఆ కమ్యూనిటీ లోపల కూడా ఫ్యామిలీస్కి పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా చాలా సేఫ్టీ అని చెప్పచ్చు కదా. చిల్డ్రన్స్ ప్లే ఏరియా అయితే ఎక్కువ ఇస్తున్నాం. సో వాళ్ళు ఆడుకునే ప్రతి దగ్గర సీసీ కెమెరాస్ ఉన్నాయి. మనకి వచ్చేటప్పుడు వాచ్మెన్ వాళ్ళ దగ్గర నుంచి మొత్తం లోపలికి వచ్చేదాకా అన్ని సీసీటీవీ కెమెరాసే. ఎవరు వచ్చినా జొమాటో వాళ్ళు వచ్చినా స్విగ్గీ వాళ్ళు వచ్చినా అంతే తెలిసిపోయేలాగా అనమాట ప్రతి చోట. యా అండ్ ఇలాంటి కమ్యూనిటీస్లో గేటెడ్ కమ్యూనిటీస్లో చాలామంది మీరు ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తారు? వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆ చుట్టుపక్కల లేక ఎలాంటి వాళ్ళు వచ్చి ఎక్కువ ఉంటారని అనుకుంటున్నారు? బికాస్ ఫ్యామిలీసే ఉంటారు మోస్ట్లీ. ఎందుకంటే వాళ్ళకి స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ వాట్ నాట్ అన్నీ చుట్టుపక్కలే ఉన్నప్పుడు ఇంకా ఇది బెస్ట్ ఏరియా అని చెప్పచ్చు. ఇంకా ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు అండ్ లేకపోతే పేరెంట్స్ ఇక్కడ ఉండి యుఎస్లో వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళు కూడా తీసుకోవడానికి. ఎందుకంటే వాళ్ళకి ఇంకేం కావాలి, బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మనకి జిమ్, యోగా అన్నీ అక్కడే ఉన్నాయి, హాస్పిటల్స్ చుట్టుపక్కలే ఉన్నాయి, ఇంకేం కావాలి అంతకన్నా మంచి. చాలా సెల్ఫ్ కంటైన్డ్గా హాయిగా ఉంటుంది లోపల ఉండే వాళ్ళకి. రైట్. అండ్ గ్రీనరీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏమన్నా స్పెషల్ కేర్ తీసుకున్నారా అంటే ఈ వెంచర్లో? చిల్డ్రన్స్ ప్లే ఏరియా మొత్తం గ్రీనరీ పెట్టిస్తున్నాం అండ్ చుట్టుపక్కల మోస్ట్లీ అన్ని చెట్లే ఉన్నాయి ఇప్పుడు మేము పెట్టే దగ్గర. సో గ్రీనరీకి నో ప్రాబ్లం. అండ్ మనకి వెంటిలేషన్ వచ్చేసి ప్రతి ఫ్లాట్కి బెస్ట్ వెంటిలేషన్ అని చెప్పచ్చు. ఏ పాయింట్ ఎలాగా బాల్కనీస్ పెట్టారా? బాల్కనీస్ వచ్చేసి 2 ఉన్నాయి, ప్రతి దానికి 2 బాల్కనీస్ ఉన్నాయి. వెంటిలేషన్ బాగుంది. ఫ్లాట్ టు ఫ్లాట్ మనకి 12 feet వరకు డిస్టెన్స్ ఉంటుంది. ఓహో, సో దట్స్ గుడ్. అంటే బాగా స్పేస్ అవుట్ చేశారనమాట ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉండడానికి. రైట్. సో ఇది డిజైన్ చేసినప్పుడు మీరు చాలా గేటెడ్ కమ్యూనిటీస్ చూస్తుంటారు. క్వారజన్ గ్రూప్ వాళ్ళు తీసుకున్న ప్రత్యేకమైన కేర్ ఏమిటి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది డిఫరెంట్గా ఉంచాలి, ఇది ఇంకొంచెం బెటర్గా ఉండాలి అని అనుకున్నప్పుడు వాట్ వాజ్ ఇట్ ఆన్ యువర్ మైండ్? యాక్చువల్లీ ప్రతి అపార్ట్మెంట్లో వచ్చేసి 2 BHK 3 BHK అన్నీ ఉంటాయి. కానీ మన దగ్గర ఓన్లీ 3 BHK అన్నీ ప్రీమియం లగ్జరీ ఉన్నాయి అండ్ అన్నీ ఈస్ట్ వెస్ట్ మాత్రమే, ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే ఉన్నాయి అన్నమాట. మోస్ట్లీ అందరూ చూస్తారు కదా, ఇది చూసే ఈస్ట్ ఏంటి ఫేసింగ్లో ఉందని చూసుకునే వస్తారు లోపలికి. సో మేము అది బాగా దృష్టిలో పెట్టుకొని ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ మొత్తం అన్ని ఫ్లాట్స్ 3 BHK అలాగే డిజైన్ చేసామని. యూజువల్లీ ఏమైనా ప్రిఫరెన్సెస్ ఉంటాయా ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో? అంటే జాతకాలు బట్టి ఉంటాయా లేకపోతే? వాళ్ళ ప్రిఫరెన్స్, వాళ్ళకి ఇష్టమైతే మోస్ట్లీ అందరూ ఎక్కువ ఈస్ట్ వెస్ట్ ఎక్కువ చూస్తారు, సౌత్ ఈస్ట్ వెస్ట్ ఎక్కువ చూస్తారు. సో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ మనం ఒక అపార్ట్మెంట్ కొనాలంటే పార్కింగ్ స్పేసెస్ ఎలా ఉన్నాయని చూస్తారు. ఎలాంటి పార్కింగ్ ఫెసిలిటీ ఇచ్చారు దీనికి? ఎన్ని కార్ పార్కింగ్ ఉంటుంది ఇది ఒక్కొక్క ఫ్లాట్కి? ఒక్కొక్క ఫ్లాట్కి వచ్చేసి 2 ఇవ్వచ్చు. 3 floors కాబట్టి అండర్ పార్కింగ్ అనమాట. 3 floors ఉన్నాయి, ఒక్కొక్కరికి 2 ఇవ్వచ్చు. ప్రతి పార్కింగ్ ఈవీ ఛార్జింగ్ పాయింట్ కూడా ఇస్తున్నాం. ఓహో, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయాయి. అవును, ఈ మధ్య అదే కదా ఎక్కువ వస్తున్నాయి. తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, మేబీ మొత్తం ఎలక్ట్రికే ఉండొచ్చు. సో అందుకని ప్రతి పాయింట్కి ఇస్తున్నాం అనమాట. మీరు క్వారజన్ గ్రూప్ బిజినెస్ కోఆర్డినేటర్గా ఈ పార్టీకి అసలు ఈ మొత్తం అంతా మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ లేఅవుట్ అంతా కూడా. సో ఒక్కసారి జస్ట్ ఫర్ పీపుల్ వాచింగ్ లోపలికి తీసుకెళ్తే గేట్లోకి వెళ్ళంగానే ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి ఎంటర్ అవుతాం, ఎన్ని గేట్స్ ఉన్నాయి, ఏమైనా ఐడియా ఉంటే మాకు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఆల్రెడీ మనకు వచ్చేసి ప్రజెంట్ 2 gates ఉన్నాయి అన్నమాట. లోపలికి వెళ్ళగానే మనకి పార్కింగ్ ఉంటుంది, అక్కడ నుంచి లిఫ్ట్, తర్వాత ఇంకా అపార్ట్మెంట్స్. కిందకి వచ్చేసి 3 floors కిందకి పార్కింగ్. వాట్ కైండ్ ఆఫ్ యాక్సెస్ ఇస్తున్నారు లోపలికి వెళ్ళే వాళ్ళకి? గేటెడ్ కదా, సో లోపలికి వెళ్ళి అక్కడ సెక్యూరిటీ సిస్టమ్ పెడతారా? సెక్యూరిటీ సిస్టమే అండి, ప్రతిదీ సెక్యూరిటీ సిస్టమే. అది కూడా ఒక మంచి సీసీ కెమెరా మానిటరింగ్ పెట్టారు కాబట్టి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయితే కంప్లీట్లీ సార్టెడ్.